నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు యామిని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని యలనూరు మండలంలో గల చిలమకూరు గ్రామ సమీపంలో 33/11 kV విద్యుత్ సామర్థ్యం గల సబ్ స్టేషన్ను నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు శ్రావణశ్రీ ప్రారంభించారు. అంతకుముందు టీడీపీ కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, విద్యుత్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు గట్టి బందోబస్తు నిర్వహించారు. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన ముందున్నటువంటి కూటమి ప్రభుత్వ నాయకులకు, కార్యకర్తలకు, ముఖ్యంగా చిలుమకూరు, అచ్యుతాపురము, కోడిముర్తి, పిల్లాపురము గ్రామస్తులందరికీ కూడా, యలనూరు గ్రామం నుంచి వచ్చినటువంటి గ్రామస్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్నింటినీ కూడా మనకి గత ఎన్నికల సమయంలో గత 5 సంవత్సరాల్లో కరెంటుకి సంబంధించిన ఇబ్బందులు మనకి తెలియజేయడం జరుగుతూ ఉండింది. ఎక్కడ అంతరాయం జరగకుండా, ఇబ్బంది లేకుండా నాణ్యమైన కరెంట్ ముఖ్య ఉద్దేశంతో కూడా మనము ఇక్కడ ఛానల్ని ఇక్కడ స్థాపించడం జరుగుతూ ఉంది. రైతులకి, ప్రజలకి ఒక మంచి హామీ ఇస్తూ నాణ్యమైన కరెంట్ని, మీకు విద్యుత్ని సరఫరా అందించే విధంగా కూడా కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా మీకు పనిచేస్తూ ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ముఖ్యంగా దాదాపు 850 వ్యవసాయ సర్వీసులు, అదేవిధంగా దాదాపు 600 డొమెస్టిక్ సర్వీసుల్ని అందించేటువంటి ఈ సబ్స్టేషన్ మనకి రావడము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే దీంతో మనకి ఈ లో వోల్టేజీలు కానీ, విద్యుత్కి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ ఉండవని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, అదేవిధంగా అధికారులు ఇక్కడే ఉన్నారు కాబట్టి మనకి లైన్మెన్స్ కానీ గతంలో 5 సంవత్సరాల నుంచి కూడా చిన్నపాటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, ఇళ్ళల మీద కరెంట్ లైన్స్ ఉండడము, అలాగే ఈ విద్యుత్ సరఫరా సరిగా గతంలో లేకపోవడం వల్ల ఎక్కడ పడితే అక్కడ రైతులు విద్యుత్ని తీసుకోవడం జరిగింది. సో దయచేసి దాని అన్నింటినీ కూడా మీరు పరిశీలించి స్థానికంగా, ఎందుకంటే మనం ఈరోజు ఈ సబ్స్టేషన్ని ప్రారంభించినామంటే ఖచ్చితంగా ఈ చుట్టుపక్కల ఊర్లో అన్నిటికీ కూడా నాణ్యమైన విద్యుత్ని అందించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి ఇబ్బందులు కానీ, నిర్లక్ష్యంగా మనం వదిలేసినటువంటి పనులను కొంచెము సరి చేసుకోగలిగితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా మనము ఇబ్బంది లేకుండా నాణ్యమైన కరెంట్ని, విద్యుత్ని అందించే విధంగా ఉంటుందని కూడా తెలియజేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు కూడా ఎంతో సహకరించి ఈరోజు కార్యక్రమానికి విచ్చేశారు. ఖచ్చితంగా స్థానికంగా ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా త్వరిగతిలో మేమంతా కూడా తీరుస్తామని అధికారులకు చాలా సహకారం అందిస్తూ ఈ సబ్స్టేషన్ ప్రారంభానికి మీరందరూ శాసనసభ్యులు గారు